ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రామకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం బీజేపీకి అదానికి ఊడిగం చేస్తుందని ఆయన ఆరోపించారు. వెంటనే అదానీ స్మార్ట్ మీటర్లను రాష్ట్రంలో బిగించే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 5న ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వము సూపర్ 6లో ఒక వాగ్దానాన్ని ఒక సంవత్సర కాలం పాటు అమలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు కూడా పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు తప్ప అమలు మాత్రం పాక్షికంగా ఉంటుంది. ఎందుకంటే చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమంటే అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. 20,000 సంవత్సర కాలం 20 పైసలు కూడా ఇవ్వలే. ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2,000 ఇస్తామంటే దానికి 5,000 కలిపి 7,000 ఇస్తాము, ఇదే పెద్దదని చెప్తే అది ఏ రకంగా కూడా రైతులు సంతృప్తి చెందరు. రైతులు ఇప్పటికే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకవైపు అప్పుల పాలు కావడమే కాకుండా వారు పండించిన పంటలు ఏ ఒక్క దానికి కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఇవాళ ధాన్యం పండించిన రైతులు, మిర్చి పండించిన రైతులు, పత్తి పండించిన రైతులు, అదేవిధంగా పొగాకు పండించిన రైతులు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒకప్పుడు టమాటోలు రోడ్లో పోసేది మేము చూసాము, కానీ ఇవాళ మామిడికాయ పండ్లు కూడా రోడ్లో పోస్తున్నారంటే ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రానందువల్ల రైతులు అందరూ కూడా అప్పుల పాలయ్యారు. మీరు ఇస్తామన్న 20,000 ఇవ్వకుండా సంవత్సరం దాటిన తర్వాత కూడా 7,000 రూపాయలు ఇచ్చి అదే మహద్భాగ్యం అని చెప్పి పెద్ద కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే దాని ద్వారా సమస్య పరిష్కారం